నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో నడిపే మహిళలే స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె శ్లాట్కర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని మహిళలకు ఉన్నతి యూనిట్ ద్వారా 13 ఆటో రిక్షాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆటో రిక్షాల తాళాలను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతి కార్యక్రమంలో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణంతో మహిళా శక్తి పథకంలో ఆటో రిక్షాలు పంపిణీ కార్యక్రమం మంచి కార్యక్రమం అన్నారు. ఉన్నతి యూనిట్ ద్వారా మహిళా శక్తి ఆటో లబ్ధిదారుల ఎంపికకు లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలలో సభ్యులై ఉండి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారే ఉండాలన్నారు. లబ్ధి పొందే మహిళా వయస్సు 20 దాటి 45 సంవత్సరాల లోపు ఉండాలని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఎల్ఎల్ఆర్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఆటో కొనుగోలు చేసేటప్పుడు లబ్ధిదారులు 10% కాంట్రిబ్యూషన్ చెల్లింపు చేసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి విద్యాసాగర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట ప్రకారం నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం లేబర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అలాగే బ్రెడ్స్ ఎన్జిఓ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్తో సంయుక్తంగా జీటీ రోడ్డులోని షాపులలో బాల కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ పిలుపు మేరకు నవంబర్ నెల 20వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు జరిగే ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఈరోజు జీటీ రోడ్డులోని పలు షాపులలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు న్యాయమూర్తి తెలిపారు. చిన్నపిల్లలు ఎవరిని పనిలో పెట్టుకోరాదని, వారిని చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సర్కిల్ 1 శైలేష్ కుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కేశవరావు, 2 టౌన్ ఏఎస్ఐ శంకర్రావు, బ్రెడ్స్ ఎన్జిఓ గణపతిరావు, ఐసిపిఎస్ అవుట్రీచ్ వర్కర్ గీత, డిసిపియు చైల్డ్ లైన్ సూపర్వైజర్ మౌనిక పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా సురక్షితమైన త్రాగునీరు కల్పనకు కృషి చేస్తున్నట్లు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుబుజ్జిలి మండలం వీరమల్లిపేట గ్రామంలో 29 లక్షలతో నిర్మించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి కార్యక్రమాన్ని సభాపతి లాంఛనంగా ప్రారంభించారు. సింధువాడ గ్రామంలో సుమారు 55 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుళాయి నీటి సరఫరా వలన మహిళలు యువతలకు ప్రయోజనకరంగా ఉండనుందన్నారు. రోజువారీ గృహ అవసరాలకు తీర్చడానికి నీటి భారాన్ని మోసుకెళ్లే కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. మరోవైపు మహిళలు నీటిని సేకరించడం, ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వారి పిల్లల చదువుల కోసం ఆదా చేసే సమయాన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలు నీటి సేకరణలో తమ తల్లికి సహాయం చేయడం కోసం ఇకపై వెళ్లవలసిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కౌలాపు చంద్రశేఖర్, మండల సచివాలయ కోఆర్డినేటర్ రవికాంత్, వైస్ ఎంపీపీలు లావేటి అనిల్ కుమార్, బీసీ సెల్ డైరెక్టర్ మోడెడ్ల రమణ, ఎస్సీ సెల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు, స్థానిక సర్పంచ్ గోవింద కామేశ్వరి, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు టీడీపీ ఎప్పుడూ అడ్డు చెప్పదని, నిధుల దుర్వినియోగంపైనే వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పేదల కోసమే ఏర్పాటు చేశారని, అటువంటి సందర్భంలో పేదల కోసం చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతు పలకడమే తమ ఆలోచన అని గుండా అప్ల సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కొనసాగించారని, అదే సందర్భంలో వ్యక్తిగత ఎజెండాలు, వ్యక్తిగత లబ్ధితో సంక్షేమ కార్యక్రమాలు వాడుకోకూడదని, వాడుకుంటే ప్రజలు తప్పకుండా చీకొడతారని తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణ ఏ విధంగా చేసింది అనే విషయంలో నిన్నటి తుఫానుతో బహిర్గతం అయ్యిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నివాసయోగ్యం కానీ జీవనానికి ముఖ్యమైన మంచినీరు లేని అనేక స్థలాలని భూసేకరణ చేసి పేదలకు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూస్వాములకు లబ్ధి కలిగించేందుకు భూసేకరణ రేట్లు అనేక రెట్లు పెంచినట్లు పరిశీలన చేస్తే అర్థమవుతుందని తెలిపారు. కేంద్ర సహకారంతో ఈ వైకాపా ప్రభుత్వం పేదలకు పూర్తి స్థాయిలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేకపోతుందని ఆరోపించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని ప్రజలంతా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, తుఫాను సమస్యలతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకునేలా కేంద్ర
ప్రభుత్వం వెంటనే 5,000 కోట్లు విడుదల చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంటు శీతాకాల సమావేశాల 0 అవర్లో ఆయన గురువారం మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 25% కంటే తక్కువ వర్షపాతం నమోదైందని గుర్తు చేశారు. అయితే దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రైతులను వెంటాడిందని విమర్శించారు. సాగునీటి కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం దాదాపు 25 లక్షల ఎకరాల్లో కుచించుకుపోయిందని తెలిపారు. అదే టీడీపీ హయాంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సూక్ష్మ బిందు సేద్యాన్ని ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు. వీటిలో ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం కావడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 470 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 100 మండలాలనే గుర్తించిందని అన్నారు. దీనివల్ల రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా లభించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపు కొత్తూరు తదితర మండలాల్లో దాదాపు 60% తక్కువ వర్షపాతం నమోదైందని ఎంపీ తెలియజేశారు. దీంతో రైతులు పంటలు కోల్పోయారని అన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను నేరుగా అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుబుజ్జిలి మండలం సింధువాడ పంచాయతీ పరిధిలోని వీరమల్లిపేట, సింధువాడ గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 4.5 సంవత్సరాల్లో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలను సకాలంలో అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు గంటల తరబడి పంచాయతీ కార్యాలయం వద్ద, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద నిలబడి వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడేవారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2,750 రూపాయల పెన్షన్ 1వ తారీఖునే సూర్యోదయం కంటే ముందే ఇంటికి వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారని ఇది చారిత్రాత్మక వ్యవస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కోలాపు చంద్రశేఖర్, మండల సచివాలయాల కోఆర్డినేటర్ రవికాంత్, వైస్ ఎంపీపీ లావేటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు పరీక్షలు జరపడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. న్యాయ సేవా సదన్లో గురువారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షుల ఆదేశాల మేరకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యదర్శి సన్యాసి నాయుడు మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, ఈ పరీక్షలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, స్కానింగ్ సెంటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శిశువు ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించాలని, దీన్ని అదునుగా తీసుకుని లింగ నిర్ధారణ వివరాలను వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవని, లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బగాది శాంతిశ్రీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవీ రమణ, న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, సిడిపిఓ శోభ, అంగన్వాడీ వర్కర్లు, మెప్మా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవర్లుగా శిక్షణ పొందిన వారికి బహుళ ప్రయోజనం ఉంటుందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో 14వ బ్యాచ్లో శిక్షణ తీసుకున్న డ్రైవర్లకు డిపో మేనేజర్లు పీబీఎంకే రాజు, కేఆర్ఎస్ శర్మల చేతుల మీదుగా బుధవారం సర్టిఫికేట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో దేశంలోనే ఎక్కడ లేని విధంగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నామని అన్నారు. శిక్షణ పొందిన తరువాత వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. అలాగే 15వ బ్యాచ్ శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆసక్తి ఉన్నవారు 9963091999 7382923293 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్జీ ఏఎన్ఎస్ శ్రీనివాస్, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ వర్మ పాల్గొన్నారు. తడిచిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం గుండె లక్ష్మీదేవి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులంతా వారి మొరను గుండె లక్ష్మీదేవికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. వారి దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో వారికి బీమా ఇప్పించేలా సాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం మాటలు చెబుతున్నారు కానీ ఆదేశాలు జారీ చేయడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జల్లు రాజు, మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు అంబటి చక్రధర్, పొట్నూరు కృష్ణమూర్తి, మండల కార్యనిర్వాహక కార్యదర్శి గంగు ప్రభాకర్, వజ్జ సూరిబాబు, మాజీ నీటి సంఘ అధ్యక్షులు పండి పరమేష్, జిల్లా రైతు సంఘ కార్యదర్శి ఎన్ని గోపి, బూత్ ఇన్ఛార్జీలు మార్పు శ్రీరాములు, కొరయ్య, గోపి తదితరులున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
జాతీయ విపత్తు కింద తుఫాను రావటం, ఆ తుఫాన్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా వరిచేలు పూర్తిగా ఉండడం వలన అవన్నీ కూడా పడిపోవడం, దాని మీద నుంచి నీళ్లు ప్రవహించడం కూడా అందరూ చూసిన విషయమేనని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో రైతులకు ముఖ్యంగా ఈ సంవత్సరం కరువు వలన రైతులందరూ కూడా కుదేలైపోయారు. ఏ విధంగా అంటే నీరు లేక ఏ విధంగా పండించుకోవాలో అర్థం అవ్వక బోర్వెల్స్ ఉన్నవాళ్ళు బోర్వెల్స్ నుంచి లేదా గెడ్డ కాలువల నుంచి నీరు పెట్టుకొని మెల్లిగా ఏదో ఒక విధంగా కొంత మేరకు పంటని పండించారు. ఆ పంటని ఈరోజు ఈ తుఫాను కారణంగా మొత్తం నాశనం అయిపోవడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది సాంబా మసూరి, ఇది పడిన వెంటనే మొక్కలు కూడా మొలుస్తాయి. మొక్కలు మొలిసిన ధాన్యాన్ని కూడా మీకు చూపిస్తున్నాము. రైతులకి మేము ఎన్నో విధాల సహాయం చేశాము అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేసింది? అసలు కరువు ప్రాంతంగా ప్రకటించండి ఈ గార మండలాన్ని అని మేము విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఈ రోజుకి కూడా గార మండలం కరువు మండలంగా ప్రకటించలేదు. అదేవిధంగా ఈరోజు ఈ ధాన్యం కూడా తడిచిపోయి ఉన్నాయి. వీటిని అధికారులు కానీ కనీసం జిల్లా స్థాయి అధికారులు కానీ ఎవరైనా ఒకరు వచ్చి చూసి ఏ విధంగా రైతుల్ని ఆదుకోవాలి అన్న ఊహల్లో కూడా వాళ్ళు లేనందుకు చాలా బాధపడుతున్నాము. ఇలాంటివి చూసే రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మిచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పొలాలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి వారికి త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఈ లైబ్రరీ కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు కోరారు. ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ బీజేపీ నాయకులతో కలిసి నేట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. మొన్నటి వరకు తీవ్ర వర్షాభావం కారణంగా పంట నష్టపోయినా కూడా కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించలేదని, నేడు చేతికందిన కొద్ది పంట కూడా తుఫాను కారణంగా నీట మునిగిపోయిందని వాపోయారు. ధాన్యం కొనుగోలు లేట్ చేయడం వలన చాలా మంది రైతులు నష్టపోయారని ఆరోపించారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలను పరిశీలించిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాధు కిరణ్ కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ రావాడ పురుషోత్తం, మండల ప్రధాన కార్యదర్శి మోకల లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నాయకుడు బైరి అప్పారావు, బోర మాధవరావు తదితరులు ఉన్నారు. మిచాంగ్ తుఫాను వల్ల గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణ, శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, ఆ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి నరసింహమూర్తి, కోరాకుల వెంకట్రావు, రమేష్ బాబు, కె ధర్మారావు తదితరులు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి పొలాల్లో తడిచిన వరిచేలను పరిశీలించారు. పలువురు రైతుల నుండి వివరాలను సేకరించారు. వర్షాలు పడి 3 రోజులు గడుస్తున్నా ఎంతవరకు క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల వద్దకు చాలా చోట్ల రాలేదని, తక్షణం పంట నష్టం అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి బృందాలు పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పొలాల్లో పండిన వరి పైరు చాలా చోట్ల కోత కోయకుండా ముంపులో మునిగిపోగా, మరికొన్న చోట్ల కోసిన వరి చేను పొలాల్లో తడిసి పనికిరాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక బహుళ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో సత్యసాయి మందిరంలో గురువారం గోవత్స పూజా మహోత్సవంతో పాటు కార్తీక వనభోజన మహోత్సవం గురువారం కన్వీనర్ బెహరా భాస్కర్ రావు నేతృత్వాన మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా గోవత్స పూజా మహోత్సవాన్ని సాయి భక్తుల మూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోమాత దూడలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక వన మహోత్సవంలో భాగంగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఉసిరి మొక్కకు పూజలు చేసి ఆ చెట్టు కింద శాస్త్రోక్తంగా వనభోజనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసంలో గోవును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ఈ సమాజంలో శాంతి నెలకొనాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని సాయి భక్తులుగా చేపడుతున్నట్లు చెప్పారు. గోవులను పూజిస్తే కోటి దేవతలను పూజించినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గోపూజ కార్యక్రమాలను చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదల్ లింగరాజు, రేణుకేశ్వరరావు, సూర్యం, సుందర్రావు, మహిళా విభాగం ప్రతినిధులు కాసమ్మ, రుక్మిణి, గౌరీ, వామాక్షి తదితరులు పాల్గొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవానికి ప్రతి ఒక్కరూ విరాళాలను అందించి
తోడ్పడాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ, మాజీ సైనిక జిల్లా అధ్యక్షులు కె పూర్ణచంద్రరావు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా సాయుధ దళాల పతాక దినోత్సవానికి సంబంధించి పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ తన వంతు విరాళాన్ని అందించారు. సాయుధ దళాల దినోత్సవానికి అందరూ తమ వంతు విరాళాలను వివరిగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్వించుచున్నదన్నారు. విరాళాలను డైరెక్టర్ సైనిక వెల్ఫేర్ విజయవాడ పేరున చెక్ ఆర్ డ్రాఫ్ట్ తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, పెద్దరెల్లి వీధి, శ్రీకాకుళంకు పంపవలసిందిగా ఆయన కోరారు. ఎన్సీసీ విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వచ్చి విరాళాలు సేకరిస్తారని, కావున వారికి పతాక నిధి విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమమునకు తోడ్పడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు వి సూర్యనారాయణ, నేవీ ప్రతినిధి ఎస్ రమణమూర్తి, ఆర్మీ ప్రతినిధి మురధర్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై దృష్టి సారించాలని అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్లను కోరారు. 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు 100 ఏళ్లు నిండిన వాటిని పునః పరిశీలించి వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎటువంటి పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పెండింగ్ దరఖాస్తులపై జాయింట్ కలెక్టర్లతో అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసాయిదా జాబితా విడుదల చేసే అక్టోబర్ 22 నాటికి 00 నెంబర్తో ఉన్న 2206 ఓటర్లను గుర్తించామని, వాటి సంఖ్యను 114కి తగ్గించగలిగామన్నారు. ఇంటి నెంబర్తో 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న మిగిలిన 3 ఇళ్లను కూడా త్వరలోనే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాటిని కూడా సరిచేస్తామన్నారు. ఈ సంఖ్య అక్టోబర్ 27 నాటికి 1122 ఇళ్లకు 15,222 ఓటర్లుగా ఉండేదని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ నవీన్తో పాటు డిఆర్ఓ ఎం గణపతిరావు కూడా ఉన్నారు. పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలోని నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సెబ్ అధికారులను సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా క్రయ విక్రయాలపై నిఘా ఉంచి రైడ్స్ నిర్వహించాలన్నారు. స్థానిక పోలీసులతో కలిసి సెబ్ అధికారులు పట్టణ, గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా కొత్త వ్యక్తులు అనధికారికంగా కలిగి ఉన్న ఆయుధాలపై దృష్టి సారించి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచాలని తెలిపారు. చాలా కాలంగా అపరిష్కృతం కాని కేసులపై జాబితాను సిద్ధం చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కలిగిన వ్యక్తులను కోర్టులో హాజరుపరచాలని పేర్కొన్నారు. గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు వ్యక్తులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అడ్డుకట్టు వేయాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ విఎన్ మణికంఠ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులంతా ఫ్రీ కోచింగ్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి సూచించారు. ఈ మేరకు గురువారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గోవిందమ్మ ఆధ్వర్యంలో డాక్టర్ కొర్ల రేవతిపతి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కాంపిటేటివ్ కెరీర్ డెవలప్మెంట్ సంబంధించిన ఫ్రీ కోచింగ్ సెంటర్ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొర్ల రేవతిపతి ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని, విద్యార్థులంతా సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వీసీ లజపతిరాయ్, రిజిస్టర్ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, పాతపట్నం ప్రిన్సిపల్ శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు భారతి, ట్రస్ట్ చైర్మన్ శిరీష, శ్రీనివాస్, గణపతి, కోత మధు, రాహుల్, మన్మథరావు, విద్యార్థులు పాల్గొన్నారు. వైద్య శాఖ సిబ్బంది సమ్మెపై నిషేధం విధిస్తూ బుధవారం అర్ధరాత్రి ఒడిశా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. పారామెడికల్ సిబ్బంది సహా నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, క్లాస్ 3-4 ఉద్యోగుల సమ్మెపై నిషేధం విధించేందుకు ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 6 నుండి 6 నెలల పాటు అమలులో ఉంటాయని ఆరోగ్య శాఖ తెలిపింది. పేద ప్రజలకు, అత్యవసర రోగులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలోని వైద్య సేవలకు
శాఖకు సంబంధించిన ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెపై నిషేధం విధిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ఎక్స్లో ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య సేవా కేంద్రాలు, ప్రభుత్వ గ్రాంట్లతో నిర్వహించే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు సహా ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే హెల్త్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే సిబ్బందికి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే మున్సిపల్ ఆసుపత్రులు, ఈఎస్ఐ, కటక్లోని ఆచార్య హరిహర్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, ప్రాంతీయ వెన్నెముక ఆసుపత్రులతో పాటు జైళ్లు, పోలీస్ ఆసుపత్రుల సిబ్బంది కూడా నిషేధపు ఉత్తర్వుల పరిధిలోకి వస్తారని ప్రకటించింది. ఎచ్చర్ల మండలం పొన్నాడ గ్రామంలో 49 రోజుల పాటు హరే రామ సప్తాహ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామ ఆలయ కమిటీ హరే రామ భక్త బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఈ నెల 16 నుండి 2024 జనవరి 4 వరకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొనేవారు సాధు వెంకటరమణ 2829686825, మైలిపల్లి నాగరాజు 9989088966 నంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం 4వ సప్తాహ సంకీర్తన జరుగుతుందని, ఎవరైనా దాతలు ఉంటే సహకరించగలరని వారు కోరారు. ఆరోగ్యానికి సిరి కలిగించే సిరిధాన్యాలు అరికెల గొప్పతనాన్ని తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అరికెల ఆరోగ్య రహస్యాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యాన్ని గాలికి వదులుతున్నారు. తినడానికి కూడా సమయం లేక ఏవో పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ మాయలో పడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దవారు పొలంలో పండించిన చిరుధాన్యాలు అనగా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరకులు ఎంతో విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారికి 80-90 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ ధాన్యాల విషయానికి వస్తే అరికలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరికలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండడం వలన పిల్లలకు మంచి ఆహారం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తి కూడా ఇస్తుంది. అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకు సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే మనకు బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మధుమేహ, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారికి నెలసరి సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేయడానికి దోహదపడతాయి. అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి విషజ్వరాల బారిన పడిన వారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా ఈ విషజ్వరాల నుండి ఉపశమనం పొందవచ్చు. వీటిని ఇతర పప్పు దినుసులతో కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్న పీచు పదార్థం వలన బరువు తగ్గడానికి మంచి ఆహారం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం. వాత రోగాలకు, ముఖ్యంగా కీళ్ళ వాతానికి, ఋతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహారం. అరికె పిండిని వాపులకు పైపోదుగా కూడా వాడతారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతే శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.